హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్లేట్ని అబ్జర్వ్ చేస్తున్నారా? రాయలసీమ స్పెషల్ రాగి సంకటి, గోంగూర పచ్చడి, ముద్దపప్పు, అప్పడాలు, వంకాయ పచ్చి పులుసు, చివరగా గడ్డ పెరుగు. చూస్తుంటే జిహ్వచాపల్యం మొదలైంది కదూ. రోజూ తిన్న మొహం ఏమాత్రం మొత్తని ఈ సాంప్రదాయ వంటకాన్ని చూసేద్దాం. మిల్లెట్స్ని స్లోగా ఆహారంలో అలవాటు చేసుకోండి. ఉకులా మారిపోతుంది మీ ఆరోగ్యం. ముందుగా వంకాయ పచ్చి పులుసుని చూద్దాం. ముందుగా ఒక వంకాయని తీసుకుని బాగా నూనె పట్టించండి. దానికి అక్కడక్కడ చిన్న రంధ్రాలు చేసి డైరెక్ట్గా స్టవ్ మీద కాలుద్దాం. ఇది చాలా చోట్ల డైరెక్ట్గా బొగ్గుల మీద కూడా కాలుస్తూ ఉంటారు. ఏదేమైనా కానీ మాడిపోకుండా చూసుకోండి. లో ఫ్లేమ్ మీద అవసరమైతే కొద్దిగా ఆయిల్ను కూడా గ్రీస్ చేద్దాం. ఇది రెడీ అయిన తర్వాత స్కిన్ పీల్ చేసి ఒక బౌల్లోకి తీసుకుని స్మాష్ చేయండి. మరీ పేస్ట్ లాగా నూరేయకండి, కొద్దిగా కచ్చాపిచ్చగా ఉండాలి. అప్పుడే దాని క్రంచీనెస్ పచ్చి పులుసులోకి బాగా తెలుస్తుంది. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం, రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు, కొద్దిగా కారం, ముందుగా నానబెట్టి శుభ్రం చేసుకున్న చింతపండు పులుసు ఒక బౌల్ యాడ్ చేస్తున్నాను. ఒక 2 స్పూన్ల జాగరి పౌడర్ను కూడా యాడ్ చేద్దాం. ఈ పచ్చి పులుసు రెడీ అయిపోయింది. మరింత రుచి కోసం కొద్దిగా తాలింపును కూడా దట్టిద్దాం. మరి రాగి సంగటిని కూడా చూసేద్దామా? ఇంతకుముందు తాలింపు వేసిన ప్యాన్లోనే 2 కప్పుల పరిశుభ్రమైన వాటర్ని తీసుకోండి. చిటికెడు ఉప్పు, కొద్దిగా జీలకర్ర, అలాగే నీరు బాగా వేడెక్కిన తర్వాత 1 కప్పు రాగి పిండిని కూడా యాడ్ చేసి ఉండలు పట్టకుండా బాగా కలిగి పెట్టండి. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న 1 కప్పు రైస్ని కూడా యాడ్ చేద్దాం. రైస్ రాగిపిండికి బాగా కలిసిన తర్వాత మీ మనసుకు నచ్చిన సైజులో లడ్డూలా తయారు చేసుకోండి. ముద్దపప్పు, గోంగూర పచ్చడి నేను ముందుగానే తయారు చేశాను. ఎన్నిసార్లు తిన్నా బోరు కొట్టని ఆరోగ్యకరమైన ఈ అద్భుతమైన రుచిని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ప్రయోగాల కోసం సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. అలాగే మన హ్యాష్ట్యాగ్ మనసుతో వండండి, ప్రేమతో వడ్డించండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.